బులెటిన్ డీటెయిల్స్ చూసే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను షురూ చేశారు. ఎగ్జిట్ పోల్ సంచలనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి రేపు ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇంకా ఫలితాలు వెలువడక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికలను అనే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను షురూ చేశారు. ఎగ్జిట్ పోల్ సంచలనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి రేపు ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇంకా ఫలితాలు వెలువడక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతోంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడి కుదురులో సంభవించింది. ఒక ఇంట్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరి గుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరి గుడిసెల వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడి కుదురులో సంభవించింది.
ఒక ఇంట్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరి గుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరి గుడిసెల వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.